అతను అంటున్నాడు, అయ్యా బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అవునండి, ఈ లోకంలో ప్రతి మనిషికి నిత్య జీవం అవసరం. ఎందు గురించి అంటే లోకంలో పెద్దలు చెబుతున్నారు, సావు ఖాయమా సంసారం ఖాయం అంటే సావే ఖాయం కానీ సంసారం ఖాయం కాదు. ఏదో ఒక రోజు నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నాలో ఉన్న ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. ఆ నిత్య జీవాన్ని నేను ఎలా స్వతంత్రించుకుంటాను? సావు అనేది ఉన్నది, అది ఖాయం. అవునా కాదన్నా అది ఖాయం. గనుక సావు వస్తుంది. వచ్చిన రోజుని నా శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత అది నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని ఒక పెద్ద ఆయన అడిగాడు. ఎవరో కదా పెద్ద ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగారు. ఆ యవనస్తుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, సహోదరుడా, నీకు కలిగినవన్నీ కూడా దాన ధర్మాలు చేయి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నీ సహకారాన్ని అందించు అని చెప్పారు. అయ్యా, నేను చిన్ననాటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా ఇవన్నీ దాన ధర్మాలు ఉపకారాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాను. నా శక్తికి మించి నేను కార్యాలు చేసుకుంటూ వస్తున్నానయ్యా అని చెప్పాడు. అయితే నీకోటి కొదువుగా ఉంది అని చెప్పాడు ఆయన. ఏమిటయ్యా ఆ కొదువు ఏంటి చెబితే, నేను ఇప్పుడే తక్షణమే అది నెరవేర్చేస్తాను అని చెప్పాడు. అయితే నీకు కలిగినదంతా కూడా అమ్మివేసి పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించంటే ఆ యవనస్తుడు బహు ఆస్తిపరుడు కనుక తన ఆస్తి మీద అతనికి ఆశ కలిగి ముఖం చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆశ అన్ని కూడా వదిలిపెట్టేసి ఎవడైతే పెంటగా ఎంచుకుని యేసుని వెంబడిస్తాడో వాడి జీవితంలో నిత్య జీవం లభిస్తుందని తెలియపరుస్తున్నాను. కాబట్టి యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే ఈ లోకంలో మనకు ఉన్నటువంటి అన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి. యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు మార్కు సువార్తలో, పేతురు గారు, ప్రభా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకు ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు. అవునండి, అది నిజమే. అలాగే యేసు ప్రభు వారు కూడా అక్కడే చక్కని మాట చెప్పాడు, నన్ను వెంబడించినటువంటి ప్రతివాడు కూడా విషయంలో ఏం జరుగుతుంది అంటే, ఈ లోకంలో ఎన్ని శ్రమలైతే, ఎన్ని ఇబ్బందులైతే, ఎన్నైతే పోగొట్టుకున్నాడో అన్నిటినీ పరలోక రాజ్యంలో 100 రెట్లు సంపాదించుకుంటాడు. ఈ లోకంలో నిందలు, శ్రమలు, బాధలు, హింసలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి నిత్య జీవం లభిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ధనవంతుడైనటువంటి ఆ వాడు కూడా అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరు యొక్క బొటన వేలుతో ఒక్క నీటి కొన అని అడుగుతున్నాడు. సహోదరుడా, నీవు జీవించినంతకాలం నీ ఇష్టానుసారంగా జీవించావు. కానీ లాజరు అయితే అలా కాదు, తన ఇష్టాన్ని వదిలిపెట్టేసి నా చిత్తానికి లోబడ్డాడు. అందు గురించి నా దగ్గరకు వచ్చాడు. అలాగే నీకు అది తప్పదు అని చెప్పాడు. అలాగే నాకు ఇంకా భూమి మీద 4 సహోదరులు ఉన్నారన్నాడు. అయితే అక్కడ మోషే, ఏలియా లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. ఇలాగే మాలాగే సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటే నువ్వు ఉన్న స్థలానికి రారు. వాళ్ళు చెప్పిన మాట వినకుండా కాళ్ళు ఎగరేసుకుంటే రేపొద్దు నీ దగ్గరికి వస్తారని చెప్పాడు. కాబట్టి మనం మన జీవితాలు మార్చుకొని సరైన మార్గంలో నడుచుకుందాం, నిత్య జీవనకు వారసులు అవుదాం. యేసు నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఇంక ఎవడు కూడా పరలోకం చేరడు అన్నాడు. కాబట్టి యేసే మార్గం, సత్యం, జీవం. నమ్మండి, విశ్వసించండి. అవునన్నా కాదన్నా పరలోక రాజ్యం ఖచ్చితం. ఆయన రాకడ వస్తుంది, సిద్ధపడండి. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన